ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు శుక్రవారంతో పూర్తి కానున్నాయి. ఇక అసలు పోరాటమైన సూపర్ 8 దశకు వేదిక సిద్ధమవుతుంది. గ్రూప్ స్టేజ్లో ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ సూపర్ 8 క్వాలిఫై అయ్యాయి. మొత్తం 8 జట్లు సూపర్ 8లో ప్రవేశించాయి. గ్రూప్ ఏ నుండి ఇండియా, పాకిస్తాన్, గ్రూప్ బి నుండి శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్ సి నుండి వెస్టిండీస్, ఇంగ్లాండ్, గ్రూప్ డి నుండి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్లు సూపర్ 8 క్వాలిఫై అయ్యాయి. ఇప్పుడు ఈ 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. G1 అండ్ G2. ప్రతి జట్టు తమ గ్రూప్లోని మిగతా 3 జట్లతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. అంటే ప్రతి జట్టుకు మొత్తం 3 మ్యాచ్లు ఉంటాయి. సూపర్ 8 మ్యాచ్లు ఫిబ్రవరి 21 నుండి మార్చి 1 వరకు జరుగుతాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించడంతో గ్రూప్ మ్యాచ్ ఎలా అయితే ఇండియా మరియు శ్రీలంకలో జరిగాయి, అదేవిధంగా సూపర్ 8 మ్యాచ్లు కూడా ఇండియా మరియు శ్రీలంకలో జరగనున్నాయి. సూపర్ 8లో G1 గ్రూప్లో ఇండియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే జట్లు ఉండగా సూపర్ 8లో G2 గ్రూప్లో పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. సూపర్ 8లో G1 గ్రూప్లో మ్యాచ్లను ఇండియాలో జరగగా G2 గ్రూప్లో మ్యాచ్లను శ్రీలంకలో జరగనున్నాయి. సూపర్ 8 ఇండియా ఫిబ్రవరి 22న సౌత్ ఆఫ్రికాతోనూ, ఫిబ్రవరి 26న జింబాబ్వేతోనూ, మార్చి 1న వెస్టిండీస్తోనూ మ్యాచ్లు ఆడనుంది. సూపర్ 8లో ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు సెమీఫైనల్ అర్హత సాధిస్తాయి. పాయింట్లు సమానంగా ఉండి నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. ఇప్పుడు అసలైన యుద్ధం మొదలవుతుంది. సూపర్ 8లో ఎవరు మెరుస్తారు, ఎవరు సెమీస్కి దూసుకెళ్తారు? క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.